హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి MLHP ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల గురించి కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనే గురించి క్లియర్గా తర్వాత చూద్దాం. సో మరి వీరి ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. 1/1/2025 నాటికి ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. SC, ST అండ్ BC క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్, డిజేబుల్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా MLHP ఉద్యోగాలు అయినప్పటికీ ఇక్కడ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి MBBS క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థుల నుంచి కూడా అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో MBBS క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు మెడికల్ ఆఫీసర్ MBBSకి కోసం అప్లై చేసుకోవాలనుకుంటే MBBS క్వాలిఫికేషన్తో పాటుగా వీరు TS మెడికల్ కౌన్సిల్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే BMS క్వాలిఫికేషన్తో పాటుగా వీరు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో వాళ్ళ సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఇంకా MLHPకి సంబంధించి స్టాఫ్ నర్సెస్ నుంచి కూడా అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో BSc నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఎప్పుడు నుంచి అంటే 2020 నుంచి BSc నర్సింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు వచ్చేసి క్వాలిఫికేషన్ BSc నర్సింగ్తో పాటుగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు MLHPకి సంబంధించి. అలాగే స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో BSc నర్సింగ్ 2020 సంవత్సరం కంటే ముందు కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారు క్వాలిఫికేషన్ కింద BSc నర్సింగ్ మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అయితే అప్పట్లో ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్కి సంబంధించి బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక కంప్లీటెడ్ కోర్స్ అయితే 6 months కోర్స్ అయితే ప్రవేశపెట్టారు. ఆ కోర్స్ అప్పట్లో లేదనమాట. అందువల్ల ఆ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. 6 months కోర్స్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ CPCH ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు 2020 కంటే ముందుగా ఎవరైతే BSc నర్సింగ్ కంప్లీట్ చేశారో వారికి ఈ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది దీని అర్థం అనమాట. సో ఇంకా నెక్స్ట్ స్టాఫ్ నర్స్ GNM సంబంధించి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వీరు GNM జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీతో పాటుగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వీరు కూడా CPCH ప్రోగ్రామ్ కింద సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ CPCH ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా భర్తీ చేస్తున్న MLHP ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైనా క్వాలిఫికేషన్ కావచ్చు. ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్లో 100 marksకి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మీకు ఉన్నటువంటి అర్హతల ఆధారంగా మెరిట్ బేస్ చేసుకుని అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అలాగనే డాక్టర్స్ కింద సెలెక్ట్ అయినటువంటి MLHPలకి శాలరీ వచ్చేసి 40,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. MLHP కింద సెలెక్ట్ అయినటువంటి స్టాఫ్ నర్స్ అభ్యర్థులకి 29,900 రూపాయలు శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే లోకల్ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ సీట్ల కేటాయింపు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ పోస్ట్ వారికి మనం చెక్ చేసుకున్నట్లయితే MLHPకి అప్లై చేసుకున్నటువంటి MBBS లేదా BAMS డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి మల్టీ జోనల్ 2 కింద భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మల్టీ జోనల్ 2 కింద తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాలు ఏవైతే ఉంటాయి ఆ జిల్లాల వారందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ కింద 95% కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ 5% వచ్చేసి అన్రిజర్వ్డ్ అనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వారు అప్లై చేసుకోవడానికి ఆ 5%లోని కాంపిటీషన్ పడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ కింద అప్లై చేసుకున్న MLHPలు ఎవరైతే ఉంటారో వారు వచ్చేసి ఈ జోనల్ పోస్టుల కింద అప్లై చేసుకోవచ్చు. జోనల్ పోస్టులు వచ్చేసి యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట అండ్ జనగానకు సంబంధించి అభ్యర్థులు 95% కింద లోకల్ కింద వస్తారనమాట. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 5% కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సీట్ల కేటాయింపు కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగనే అప్లికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు. సో
అప్లికేషన్ ఫీజు వచ్చేసి డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్టల్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో డీడీ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ సంబంధించి డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లేదంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ కూడా మెన్షన్ చేశారనమాట, యూనియన్ బ్యాంకుకు సంబంధించి. దీనికి సంబంధించి కూడా మనం ఈ యొక్క అకౌంట్ని యూజ్ చేసుకుని కూడా ఫీజు పేమెంట్ చేయొచ్చు అని చెప్పి తెలియజేశారు. సో ఇక ఫీజు సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అభ్యర్థులందరూ కూడా సేమ్ ఫీజు మెన్షన్ చేశారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులకి 500 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి బీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ చొప్పున ఫీజు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా డీడీ రూపంలో కానీ అకౌంట్ రూపంలో కానీ ఫీజు పేమెంట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి అలాగే డీడింగ్ కూడా సబ్మిట్ చేసి ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనం క్యాండిడేట్ వెళ్ళి పర్సనల్స్ మాన్యువల్గా అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. దానికి డేట్స్ వచ్చేసి 23/10/2025 నుంచి 27/10/2025 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ చూపించిన అడ్రస్లో మనం క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. సో అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, రూమ్ నంబర్ G17, రాయగిరి, భువనగిరి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్లో వచ్చేసి క్యాండిడేట్స్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటుగా అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో వాటికి సంబంధించి అన్ని కూడా మనకి టేబుల్ రూపంలో కాపీ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇందులో మీకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్గా షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చేసి 23వ తారీఖున రిలీజ్ అయింది. అప్లికేషన్స్ వచ్చేసి 23 నుంచి 27 వరకు తీసుకుంటారు. అలాగే స్క్రూనిటీకి సంబంధించి 31వ తారీఖున చేస్తారనమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 1వ తారీఖున వచ్చే నెల 1వ తారీఖున, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అబ్జెక్షన్స్ సంబంధించి 4వ తారీఖున ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 10వ తారీఖున ఉంటుంది వచ్చే నెల. సో ఆ విధంగా మనకి నవంబర్లోనే సెలక్షన్ ప్రొసీజర్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా నవంబర్లోనే ఉద్యోగులు చేరే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ MLHPs అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 14 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.